వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మామ్నూరు సిఐ ఓ రమేష్ అన్నారు. ఇటీవల సైబర్ నేరాలు సమాజంలో పెరిగిపోయాయని, వీటి వల్ల నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి సైబర్ అరెస్ట్ చేస్తున్నామన్నట్లు బెదిరించినట్లయితే వెంటనే పోలీసులకు సూచించాలని, అలాంటి సైబర్ అరెస్ట్ అనే విధానం లేదని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా యువత నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఇతరులకు ప్రశాంతతకి భంగం కలిగించకుండా వ్యవహరించాలని, మద్యపానం సేవించి వాహనాలు నడపరాదని, పటాసులు డీజేలో పాటలు మితిమీరిన శబ్ద కాలుష్యం చేయరాదని సూచించారు. అలాగే మెట్రో ఉదయం మీడియా నెట్వర్క్ ద్వారా ఇటీవల ఆవిష్కరించబడిన చట్టం ఛానళ్ల లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు మెట్రో ఉదయం ప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సీఐతో పాటు ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మీడియా ద్వారా తెలియజేయమనగా, ఈ మధ్యలో గడిచిన కొంతకాలంగా సైబర్ క్రైమ్ అనేది పెరిగిపోతున్నది. ప్రజలందరూ కూడా ఈ సెల్ ఫోన్కి వచ్చే మెసేజ్లు కానీ, లేకపోతే వీడియో కాల్స్ కానీ, లేదా ఏ విధమైన లింక్స్ ఏవచ్చినా కూడా, ఎవరైనా కాల్ చేసినా కూడా సైబర్ పోలీసు అని చెప్పినా కూడా మీరు అసలే నమ్మొద్దు. మీరు పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు కానీ పోలీసు వాళ్ళు కానీ, బ్యాంకర్స్ కానీ ఫోన్లలో కాల్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, సైబర్ అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పరు. మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేనట్లయితే మీరు సైబర్ నేరాలపై మీ యొక్క డబ్బులు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ సందర్భంగా జనవరి 1, 2025 న్యూ ఇయర్ వస్తున్న సందర్భంగా ప్రజలందరూ హ్యాపీ మూడ్లో ఈ యొక్క జనవరి 1ను జరుపుకోవాలి. అంతేగాని తాగి, లేకపోతే బాంబులు పేల్చి పక్కవారికి ఇబ్బంది కలిగించే విధంగా కానీ, లేకపోతే తాగి గొడవలు పెట్టుకునే విధంగా అసలు చేయకూడదు. ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరూ కోరుకున్న విషయాలు.